బ్లాక్. మరి ఎప్పుడైతే మీరు దేవుని రక్తాన్ని, యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు, మన పాపముల కొరకు ఆయన సిలువలో మరణించాడు. మరణించాడా? మరణించడం లేదా? మరణించాడు. ఆయన యొక్క మరి రక్తమంతయు కూడా మన కొరకు చిందించాడు. చిందించాడా? చిందించాడా? చెప్పాలి. ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఎవరి కొరకు చిందించాడు? నీ కొరకు, నా కొరకు, నా కొరకు చిందించిన రక్తము. ఆ రక్తము నువ్వు ఆశ్రయిస్తే నీ హార్ట్ ఏమైపోయింది? ఏమైంది? నీవు యేసు రక్తాన్ని నీవు అంగీకరిస్తే అక్క పట్టుకుంది కదా, ఎలా ఉంది నీ హార్ట్? దేవుని రక్తంతో కడగబడుతుంది. కడగబడితే యేసు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా కడగబడిన తర్వాత ఆ హార్ట్ ఎలా మారుతుందో తెలుసా? ఇప్పుడు చూడండి ఎలా మారుతుందో. చూడండి మీ హార్ట్ని దేవుడు ఎలా మారుస్తాడో తెలుసా? ఇప్పుడు మీ హార్ట్ దేవుని రక్తం, యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడింది కాబట్టి ఆ రక్తాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ రక్తంతో దేవుడు మీ హృదయాన్ని ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? పవిత్రపరిచాడు. పవిత్రపరిచాడా? నమ్ముతున్నారా మీరంతా? ఇంతసేపు ప్రార్థన చేశారు అందరూ ఏమని? నా పాపం కడుగు వేసేయా. ప్రతి క్లాస్లో మీరు నా పాపం కడుగు, నా పాపం కడుగు అని అడుగుతున్నారు. మీరు మీ హార్ట్ దేవునికి ఇస్తే మీ హార్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది. ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? ఎలా అయిపోయింది మీ హార్ట్? వైట్గా అయిందా? పరిశుద్ధంగా అయిందా? అలా దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని దేవునికి ఇస్తే ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరచబడిన ప్రతి హృదయం ఎలా మారిపోయింది? ఇలా క్లీన్ వాటర్, క్లీన్గా ఉండాలి. ఏమన్నా మస్తు కనిపిస్తుందా? కాబట్టి మీ పాతవి ఏవి మీలో ఉండకూడదు. నిజంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి నా ఈ రక్తంలో నన్ను కడుగు అడిగిన వారందరికీ ఎలాంటి హార్ట్ ఉండాలి? ఇందులో ఏమి కూడా మీకు ఏమైనా నల్లగా ఏమైనా కనిపిస్తున్నాయా? నల్లగా ఏమన్నా పాపం ఉందా? ఇంతకుముందు నల్లగా ఉంది. యేసు ప్రభు రక్తం కడగబడిన తర్వాత ఎలా అయిపోయింది? ఎలా అయిపోయింది? తెల్లగా అయింది. ఎంతమంది హార్ట్ ఎలా కడగబడింది? వావ్! ఈ వీడియోస్ ద్వారా మీరందరూ మీ హార్ట్ దేవుడికి ఇచ్చారా? మీ హృదయాన్ని యేసు రక్తంతో కడుగుతున్నారా? మన హృదయంలో నుండి వచ్చేదే, మన లోపల నుండి వచ్చేది మనల్ని పాపిగా మారుస్తాయి. ఆలోచనలు, చెడు తలంపులు, ఇంకా చెడు మాటలు, ఇవన్నీ లోపల నుండే వస్తాయి, బయట నుండి రావు. సో మిమ్మల్ని కడుక్కుంటే యేసు రక్తంలో మీరు ఇలా ట్రాన్స్పరెంట్ అంటే మంచిగా పరిశుద్ధంగా, మరి ఏ నలుపు, ఏ పాపం మీలో ఉండకుండా ఉండాలి. బాగుందా షో? మ్యాజిక్ షో బాగుందా? మీరు కూడా ఇప్పుడు పెద్ద మ్యాజిక్ మీలో జరిగింది ఏంటి తెలుసా? మీరు ఒక్క చిన్న ప్రార్థన చేశారు. యేసయ్యా నా రక్తం కడుగు, నీ రక్తంలో నా పాపం కడుగు అని చెప్పారు కదా. వెంటనే మీరు ఏమైపోతున్నారు? క్లీన్గా. మళ్ళీ అవి గుర్తు చేయడు దేవుడు. పాతవి గతించిపోయినాయి. మీరు ఇప్పుడు కొత్తగా మారిపోయిన వ్యక్తుల్లా ఉండాలి. అల్లరి మానేయాలి, అబద్ధాలు మానేయాలి, చెడ్డ పనులన్నీ కూడా మాట వినాలి. మాట వింటూ ఇలా మంచిగా మారిపోవడమే ఒక పెద్ద మ్యాజిక్ తెలుసా? అద్భుతం. దేవుడు చేసే అద్భుతము ఈ వీడియోస్ ద్వారా మీలో మీ హృదయాన్ని కడగడమే ఒక పెద్ద అద్భుతం, ఒక పెద్ద మ్యాజిక్. ఈ మ్యాజిక్ చిన్నదే, కానీ యేసుక్రీస్తుని మీరు ఉన్న చోటనే ప్రార్థన చేస్తున్నాను. కడుగు ప్రభా, నా పాపం నేను ఒప్పుకుంటున్నా అన్న ప్రతి వారి హార్ట్ ఏమైపోయింది? క్లీన్గా మ్యాజిక్ జరిగింది.